వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే పెద్ద బాయిలో చికెన్ కర్రీ అయితే చేసేసుకుందామా. ముందుగా చికెన్ కడిగేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని మ్యారినేషన్ చేయడానికి పెట్టాను. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేగాక అందులో ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కూడా బాగా వేగాక అందులో చికెన్ అయితే వేస్తున్నాను. నేను చికెన్ మొత్తం వేసుకోవద్దు, లైక్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి, అవి లాస్ట్లో ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్ బాగా వేగాక చికెన్ అయితే వేసుకొని కలిపేసుకున్నాం కదా. దాని తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక నాకు కొంచెం ఎందుకో ఉప్పు కారం తక్కువ అనిపించింది. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ ఉండాలి, తక్కువ అయింది అనిపించిందని కొంచెం వేసేసుకొని వాటర్ కూడా వేసుకున్నాను. ఒక 4 to 5 విజిల్స్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. దాని తర్వాత ఉడికేటప్పుడు ఇందాక చూపించింది కూడా వేసేసుకుందాము. దాని తర్వాత పడ్డాక కొత్తిమీర అయితే వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం అయ్యాక దింపేసుకోవడమే.